మంగళగిరి మెయిన్ బజార్లో గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం 2026-2027 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలుగా డాక్టర్ పి గిరిజ, కార్యదర్శిగా త్రిపురమల్లు అపర్ణ, కోశాధికారిగా పొట్టి వెంకటకీర్తి, మరో 28 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మంగళగిరి ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య అధ్యక్షులు, మంగళగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంకా బాలాజీ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. విశిష్ట అతిథులుగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర రాష్ట్ర విభాగ అధ్యక్షులు దేవతి భగవన్నారాయణ, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి వనమ వేణుగోపాల్, వాసవి షాపింగ్ కాంప్లెక్స్ అధ్యక్షుడు మద్దుల శివశంకర్ ప్రసాద్, ఏపీఎన్ఏ కోశాధికారి డాక్టర్ పొట్టి ఆదినారాయణ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘానికి చక్కటి గుర్తింపు ఉంది. ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఈ సంఘం స్ఫూర్తిదాయక సేవలను అందించడంలో ముందుంటుంది. డాక్టర్ పి గిరిజ నేతృత్వంలో నూతన కార్యవర్గం అదే ఒరవడిని కొనసాగిస్తూ ఆర్యవైశ్య మహిళా సంఘానికి, ఆర్యవైశ్యులకు మంచి పేరు తీసుకురావాలని అతిథులు ఆకాంక్షించారు. నాకు సంక్రమించిన ఈ పదవిని హోదాగా భావించక సేవా దృక్పథంతో మన మంగళగిరి పట్టణ సంఘానికి నా సర్వశక్తులు ఉపయోగించి సంఘ పురోగతికి తోడ్పడగలనని పాలకవర్గ సభ్యుల సహాయ సహకారంతో ఆర్యవైశ్య సమైక్యతకు అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా అధ్యక్షురాలి ఆదేశానుసారం మహాసభ నియమావళికి వాచ కర్మణ మన సంఘాన్ని ఉన్నత స్థితిలోనికి తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని మన ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా, ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాలలో మీ నమస్కారం. మంగళగిరి నియోజకవర్గ ఆర్యవైశ్య మహిళా సంఘం తరపున మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకున్న
డాక్టర్ గిరిజ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ అధ్యక్షురాలు, కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అదేవిధంగా మన డాక్టర్ గారి గురించి మనం చెప్పుకోక్కర్లేదు. ఈ మంగళగిరిలో తెలియని వారంటూ ఎవరు ఉండరు. డాక్టర్ గారు ప్రతి ఒక్కరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ చాలా సహజంగా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారంటే గిరిజ గారు అని చెప్పుకోవచ్చు. గిరిజ గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రాబో కాలంలో పట్టణ అధ్యక్షురాలుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేసి ఆర్యవైశ్య సంఘానికే కాకుండా మంగళగిరి పట్టణ వారికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను డాక్టర్ గారికి కోరుకుంటున్నాను. అదేవిధంగా కీర్తి గారు, అదేవిధంగా పార్వతి గారు కూడా మా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించడం మూలన ప్రతి పని సునాయాసంగా చేసి ఆర్యవైశ్యులు మన్ననే కాకుండా మంగళగిరి పట్టణ ప్రజల మన్నలను కూడా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ మహిళా సంఘం అనేది హిందూ సంస్కృతిని, హిందూ సాంప్రదాయాన్ని భావితరాలకి అందించాలనే ఉద్దేశంతో ఈ మహిళా సంఘం వారు కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అంతేకాకుండా సేవా కార్యక్రమాలు, యోగ శిక్షణ, భగవద్గీత, ఇంటింటా భగవద్గీత అనే కార్యక్రమాలు మేము చేస్తూ అందరిలోనూ చైతన్యం కలిగించి, పిల్లల్లోనూ పెద్దల్లోనూ చైతన్యం కలిగించి, స్త్రీలకి ఆరోగ్యం పైన అవగాహన కలిగించి, క్యాన్సర్ లాంటి వ్యాధులు అనేవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, 35 సంవత్సరాలు దాటిన స్త్రీలు దాటిన దగ్గర నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వారి ఆరోగ్యం బాగుంటుంది అనేది మేము ప్రజల్లో అవగాహన కలిగించాలని మా ఉద్దేశం. ఈ కార్యక్రమాలన్నీ మరి చక్కగా చేసి ఆడవాళ్ళకి ఆరోగ్యం అవగాహన కల్పిస్తూ మిగతా అనేకమైన చదువుల్లో కానీ ఎవరైనా వెనకబడిన వాళ్ళకి సహాయం చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు చేద్దామని మేము అనుకుంటున్నాము. దీనికి మీ అందరి సహకారం కోరుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. మంగళగిరి ఆర్యవైశ్య మహిళా సంఘానికి సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించే బాధ్యత నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అన్ని విషయాల్లోనూ అందరికీ సహాయం చేస్తూ ఉంటానని చెప్తున్నాను. మంగళగిరి పట్టణ ఆదివాసీ సంఘానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎన్నో కార్యక్రమాలను మేము జరుపుతాము. అందులో ముఖ్యంగా ఇంటికి భగవద్గీత, శతమానం భవతి, ఎన్నో మేడో క్యాంపులు ఇందులో మీ అందరి సహకారం మాకు కావాలి. మీ అందరి ఉంటే మేము ఎంతో చక్కగా మా కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతాము. అందరికీ ధన్యవాదాలు. మరి ఈ రోజున మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఏర్పడటం మాకంతా చాలా సంతోషంగా ఉంది. మరి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలు అలాగే వారు ఎక్కువగా ఎటువంటి కార్యక్రమాలు చేసుకున్నా కూడా మా ఆర్యవైశ్య సంఘం తరఫున సహాయ సహకారాలు అందిస్తాం. వారి నుంచి మంచి కార్యక్రమాలు చేసి ఇదివరకు చేసిన వాళ్ళకన్నా ఎక్కువగా చేసి మంచి పేరు ప్రతిష్టలు ఆర్యవైశ్య సంఘానికి తేవాల్సిందో కోరుకున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత శోభాయమానంగా జరిగింది. డాక్టర్ పుట్టి గిరిజ గారు, అట్లానే పుట్టి తిరుమల్లు పార్వతి గారు, పుట్టి కావ్యశ్రీ గారు, ముగ్గురు కూడా టీము. అట్లానే వీళ్ళ మొత్తాన్ని కలిపి ఒక పెద్ద జంబో టీం ఒకటి ఏర్పాటు చేశారు.
ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ముందుగానే ప్రకటించి ఉన్నారు. అట్లనే చేస్తారని చెప్పేసి నమ్మకంతో కూడా మేమందరం కూడా పెద్దలందరం కూడా వచ్చి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంగళగిరిలో నభూతో నభవిష్యత్తుగా జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం చేసినందుకు కాదు, రేపు జరగబోయే కార్యక్రమాలు బాగా చేస్తారని ఆశిస్తున్నాం. జై వాసవి. ఈ రోజున మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఎంతో వైభవపేతంగా జరిగింది. ముఖ్యంగా ఈసారి ప్యానల్ ఎన్నో సేవా కార్యక్రమాలు సమాజంలో చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తున్న డాక్టర్ పి గిరిజ గారు ఎన్నుకోబడ్డారు. వారికి సభాపూర్వకంగా మా ఆర్యవైశ్య పట్టణ సంఘాల సమాఖ్య తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి వారి యొక్క ప్యానల్ మొత్తం కూడా ఈ సంవత్సరం మొత్తం మంచి మంచి కార్యక్రమాలు చేసి సమాజ సేవకు తోడ్పడతారని, అలాగే గైనిక్ క్యాంపులు కానీ హెల్త్ క్యాంపులు కూడా అనేకమైన చేసి సమాజ సేవకి తోడ్పడతారని భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మంగళగిరి పట్టణ మహిళా సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ రమాదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివార్ల శాంతి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.